దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని. ఈరోజు అబ్రహాము గురించిన కొన్ని వాక్యాలు ఉదయం కూడా ఇదే వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. మరొకసారి నేను అదే వాక్యాన్ని పంచుకొని ఆశపడుతున్నాను. అబ్రహాము యొక్క ఆశీర్వాదం అని చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. అబ్రహామును దీవించిన దేవా నన్ను దీవించు, అబ్రహాంతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడు అనేటువంటి ప్రార్థనలు మనం చేస్తాం. చాలాసార్లు బైబిల్లో భక్తులు ఎత్తి బట్టి మనం ప్రార్థన చేస్తాం. అయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనకును దేవుడు దయచేయడు. మనం కొన్ని అబ్రహాము యొక్క ప్రత్యక్షతలు మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. అబ్రహాము దేవుడితో సహవాసం చేస్తున్నట్టుగా, అబ్రహాము దేవుని కుమారుడు, దేవుని యొక్క స్నేహితుడిగా ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము నా స్నేహితులు అని దేవుడే చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే అబ్రహామును పిలిచిన పిలుపులో ఆయన ఒక నిబంధన చేశాడు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. మన జీవితాల్లో కూడా ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక నిబంధన ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఒక సమర్పణ అవసరమైంది. అన్న తన కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నది, నీవు నాకు కనుక మగ బిడ్డనిస్తే నేను నీ సాగుతే ఆ బిడ్డను నేను ఇస్తాను అని సమర్పణ చేస్తాను. ఒక నిబంధన చేసుకుంటారు. యాకోబు ఒక రాయిని తీసుకుని నూనె పోసి ఇది దేవుని మందిరంగా నేను కడతాను అని నిబంధన చేసుకుంటాడు. ఇట్లా మనం చూస్తే నిబంధన అనేటువంటిది ప్రాముఖ్యంగా మనం నిబంధన ప్రజలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయంలో మనము ప్రారంభాన్ని చూడవచ్చు. అప్పటి వరకు అబ్రహాము ఎవరికి తెలియదు. అప్పుడు అబ్రహాము మనకి తటస్థించినట్టుగా, లేకపోతే అబ్రహాము మనకి కనబడుతూ ఉంటాడు. చూద్దామండి. 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. దేవుని స్తోత్రం. ఇది నిబంధన, దేవుని పిలుపు. ఇది అబ్రహాముకి ఏమంటాడంటే, నీవు లేచి నీ యొక్క దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రా. నేను చూపించే దేశానికి నువ్వు కనుక వస్తే, అప్పుడు అంటున్నాడు, నేను చెప్పినట్లుగా నేను చూపించే దేశానికి వస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండును, నిన్ను ఆశీర్వదించే వారిని నీ ఆశీర్వదించదు, నిన్ను దూషించే వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 3 వాగ్దానాలు, ఆయన పిలుపులో 3 ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మొదటిది ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండవది ఏంటంటే, నీ నామం గొప్పదగినట్లు చేస్తాను. మూడవది, నీ సంతానము ద్వారా సమస్త జనములు, వంశములు, ప్రజలు ఆశీర్వదింపబడినట్లుగా చేస్తాను. అబ్రహామా, నీవు కనుక నేను చూపించే దేశానికి వెళ్తే నేను ఇలాగూ ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప జనముగా చేస్తాను. అప్పటికి అబ్రహాముకి 75 సంవత్సరాలు, షారాకి 65 సంవత్సరాలు. వారికి పిల్లలు లేదు. పెళ్ళి ఎప్పుడైందనేది కరెక్ట్గా మనకి తెలియదు, కానీ వారున్న వయసు అది. దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి వారు ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి ప్రారంభమై వచ్చేసారు. అబ్రహాము తన భార్యను తీసుకుని తన కొంతమంది పరివారం వెంట పెట్టుకుని వస్తే ఆయనతో పాటు లోతు కూడా వచ్చాడు. హల్లెలూయా. లోతు కూడా వచ్చాడు. లోతు కూడా ఆశీర్వదింపబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం.
లోతు కూడా దీవించబడ్డాడు. పిలుపును వెంబడించేటువంటి వారు ఎవరైతే పిలువబడ్డారో ఆ పిలువబడిన వ్యక్తిని వెంబడిస్తే ఆ పిలుపులోని ఆశీర్వాదం మనం కూడా పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. ఆ పిలుపులోని భాగము, ఆశీర్వాదము, ఆ అభిషేకము మనము కూడా అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. అట్టి రీతిగా లోతు కూడా దీవించబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చినది ఏంటంటే, నీవు గొప్ప జనమవుదువు, గొప్ప జనంగా నేను చేస్తాను, గొప్ప జనంగా నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానము గొప్ప జనం అవుతుంది. అప్పటికే పిల్లలు లేదంటే మళ్ళా ఇదొక మాట వాగ్దానం, ఇదొక మాట చెప్తా ఉన్నాడు. దేవుడు ఒకేసారి మాట్లాడి వెంటనే ఏదో మ్యాజిక్ చేసినట్లుగా వాళ్ళకి ఇచ్చేయలేదు. పదే సార్లు మాట్లాడుతూ వచ్చాడు, పదే సార్లు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన అనుభవాలు అబ్రహాముకు ఉన్నాయి. చూడండి, ఇంకా కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి. ఆదికాండంలోనే మరలా 13వ అధ్యాయము కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతుని వెంటబెట్టుకుని ఐగుప్తుల నుండి నెగేబునకు వెళ్ళెను. 13:15 ఎందుకనగా నీవు చూచుచు దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమనంటే ఇంకా అది 12 నుంచి చదువు. అబ్రహాము ఖానానులో నివసించెను. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా ఒకసారి ప్రత్యక్షమైనాడు. లోతు పనివాడికి అబ్రహాము పనివాడికి ఒక చిన్న గొడవ జరిగితే అబ్రహాం అంటాడు, సమాధానంగా మనము బంధువులం కనుక మనం గొడవలు ఆడుకోవద్దు, కాబట్టి నీకు నచ్చిన ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నాకు నచ్చిన ప్రాంతానికి నేను వెళ్తాను అంటున్నాడు అనమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా ఏమంటున్నాడు? మనం గొడవలు ఆడుకోవద్దు, దెబ్బలు ఆడుకోవద్దు, కాబట్టి నువ్వు ఒక పక్కకి వెళ్ళిపో, నేను ఒక పక్కకి వెళ్ళిపోతాను, నీవు నచ్చిన ప్రాంతానికి వెళ్ళు అని అబ్రహాము లోతుతో చెప్తే అలా వాళ్ళిద్దరు వేరైపోయారు. వేరైన తర్వాత మరలా దేవుడు ప్రత్యక్షమైన అబ్రహాంతో మాట్లాడుతున్నమాట, ఇదిగో నువ్వు చూస్తున్న ఈ దేశము నీ సంతానానికి సదాకాలం ఇస్తాను. దేవునికి స్తోత్రం. మరలా ఒకసారి మాట్లాడి దేవుడు అతనితో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఇది, నీకు సంతానానికి దేశం ఇస్తాను. అప్పటికి పిల్లలు లేదు, కానీ మొదటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అప్పటికి దేవుడు ముందే మాట్లాడుతున్నాడు. దేవుడు తన యొక్క ప్రణాళికను అబ్రహాంతో పంచుకుంటా ఉన్నాడు. ఇదిగో నీ సంతానానికి ఈ దేశాన్ని నేను ఇవ్వబోతున్నానని. హల్లెలూయా. మరొకటి చూడండి, మరొక మాట మనం చూద్దాం. 15వ అధ్యాయం 18వ వచ్చిన ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశంలో అనగా హిత్తీయులను, పెరిజీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానముకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు నివసించేటువంటి ఆ దేశము, ఆ ప్రాంతమంతా నీ సంతానానికి ఇచ్చారు. ఎందుకు ఆయన ఉన్నారా? ఇంకా వాళ్ళకి బిడ్డలు లేదు, కానీ దేవుడు మొదట ఆయన ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు, ఒక ఏర్పాటు చేసుకున్నాడు.
మాట్లాడుతున్నాడు. దేవుని పని అంతా ఒక ప్లాన్ ప్రకారంగా ఉంటుంది. ఆయన సిద్ధపాటు అంతా ఒక పద్ధతిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, అబ్రహాముతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మాటలు ఎప్పటికప్పుడు అబ్రహాము వింటూ ఉన్నాడు. అబ్రహాము ఆయన మాటలు నమ్ముతూ ఉన్నాడు. హల్లెలూయా. మరొకసారి ఆయనతో మాట్లాడతాడు. చూడండి, 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అబ్రహాము 99 ఏళ్ల వాడై మరలా ఒకసారి మాట్లాడాడు. మరలా అంటే చాలా సార్లు ఆయన మాట్లాడినట్లు బైబిల్లో ఉంది. అంటే నిబంధనల గురించి, అబ్రహాము ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు. మాటలు ఇవి, వీటిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అబ్రహాము యొక్క మాటలను, అబ్రహాము దేవుని ఆశీర్వాదం కొరకు, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యును, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగరిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుకుని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదు, రాజులను నీలో నుండి వచ్చుదురు. నేను నీకు నీ తరువాతి సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తరువాతి వారి తరములలో నీ సంతతి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచినది. నీకును నీ తరువాతి నీ సంతానమునకును నీవు పరదేశిగా ఉన్న దేశము అనగా కనాను దేశము నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడు ఎందుని చెప్పారు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నటువంటి మాటలు ఇవి. అబ్రహాము దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ ఇది. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆశీర్వాదం యొక్క మూల పునాది ఏంటంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడటం, అబ్రహాము దేవునితో మాట్లాడటం. వీరిద్దరికి ఒక సహవాసం ఉంది, వీరిద్దరికి సంబంధం ఉంది, వీరిద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి బాంధవ్యం ఉంది. హల్లెలూయా. వీరు దేవునితో మాట్లాడేటువంటి అనుబంధం కలగదు. ఈరోజు అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు గల కారణం, మనం ఆశీర్వదింపబడాలంటే కారణం ఒకటే, దేవునితో సహవాసం. హల్లెలూయా. దేవునితో సంబంధం కలిగి ఉండడం, దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయడం. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించడం, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళడం, దేవుడు రమ్మన్న చోటికి రావడం, దేవుడు కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం. ఇది అబ్రహాముకి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధం. మనము కూడా ఆ అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కొన్నిసార్లు మన ఇష్టం వచ్చిన త్రోవలకు వెళ్ళిపోతూ ఉంటాం, మనకి ఇష్టమైన త్రోవలకు వెళ్ళిపోతూ ఉంటాం, మనకు నచ్చినటువంటి విధంగా వెళ్ళిపోతూ ఉంటాం. అబ్రహాము అలా చేయలేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడే విధంగా చేస్తానే వచ్చాడు. ఎంతకాలం అని అంటే 25 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 25 సంవత్సరాలు అదే విధంగా మాట్లాడుతూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. అబ్రహాము వింటూ వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము వింటాడు. అబ్రహాము అంటాడు, ఇదిగో నీ సంతానము ఇసుక రేణువుల వలె చేస్తాడు. చూడండి, అలా మరొక మాట కొత్త నిబంధనలో కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం.
అపోస్తలు 7:42. సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండగా మహిమగల దేవుడు అతనికి ఏ దేవుడంట? మహిమగల దేవుని ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రత్యక్షత గలవారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే వారితో దేవుడు మాట్లాడతారు, దేవుడు వారితో మాట్లాడతారు. ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యం. ప్రత్యక్షత గల మనస్సు అవసరం ప్రతి ఒక్కరికి. ప్రత్యక్షత గల హృదయం అవసరం. ప్రత్యక్షత గల వాంఛ అవసరం. చెప్పండి ఏంటంట? ప్రత్యక్షత గల మనస్సు ఉండాలి, ప్రత్యక్షత గల హృదయం ఉండాలి, ప్రత్యక్షత గల వాంఛ అంటే కోరిక ఉండాలి. దేవుని ప్రత్యక్షత కొరకు ఆశీర్వాదాల కొరకు వచ్చిపోవడం కాదు. మొదట దేవుని ప్రత్యక్షత, మొదటి దేవునితో సహవాసం, మొదటి దేవునితో సంబంధం, అప్పుడే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. సంతానం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, దేశాన్ని. మూడవది అదే సంతానము ద్వారా భూజనులు ఆశీర్వదింపబడినట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అబ్రహాము అక్కడే. అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకు. ఆయనకి 2 కుమారులు, యాకోబు, యాకోబు. యాకోబుని దేవుడు దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చిన తర్వాత ఆయనకు 12 మంది కొడుకులు, 12 మంది గోత్రకర్తలయ్యారు. హల్లెలూయా. గోత్రము అని అంటే ఆ మూల పితృని యొక్క వంశవారిని బట్టి వచ్చే వంశ వృక్షం. ఆ మొదటి ఆ మ్రాను ఎవరైతే ఉన్నారో అతన్ని గోత్రకర్త అంటారు. ఆడి నుంచి కొమ్మలు వస్తాయి. కుటుంబాలు, కొమ్మలంటే కుటుంబాలు. మూలము ఎవరు? విత్తనం ఎవరు? యాకోబు. ఈ 12 కొమ్మలకి, యాకోబు అనే చెట్టుకి 12 కొమ్మలు. ఆ కొమ్మలకి ఎన్నో చిన్న కొమ్మలు, ఆకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే వీరు అబ్రహాముకి 4వ తరము వచ్చేసరికి, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరువాతి తరములు 4వ తరం మొదలు 430 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు ఐగుప్తులో అప్పటికి బానిసలుగా ఉన్నారు. తిరిగి వచ్చిన ప్రజలు 20 లక్షల మంది దాదాపు. హల్లెలూయా. కానాను దేశానికి వచ్చినటువంటి వారు ఎంతమంది చెప్పండి? 20 లక్షల మంది ప్రజలు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారు, ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన వారు 20 లక్షల మంది. 6 లక్షల కాల్బలు అని రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతాన అభివృద్ధి జరిగిందా లేదా? జరిగింది. దేవుడు మాటిస్తాడు, ఆయన టైంలో చేస్తాడు. మన ఆలోచన ఏంటంటే, ప్రభా ఈరోజు మధ్యాహ్నం నేను ఏమి వండుకోను, నాకు ఎవరి ద్వారా నా భోజనం పంపించు ప్రభా, నాకు వండుకునే అవకాశం లేదు తండ్రి, నీవే సహాయం చేసి ప్రార్థన చేసుకున్నావు, నమ్మవు, విశ్వసించావు, దేవుడు ఇస్తాడు అనుకున్నావు. 12 గంటల నుంచి మనం గడియారం వైపు చూస్తాం. అవునా? 12 గంటల నుంచి ఎక్కడ చూస్తాం? గడియారం వైపు చూస్తాం. 12:10, 12:15, 12:30, 1 గంట, 5 నిమిషాల దాకా 1 గంట, ఇంకొక నిమిషం అనుకునేసరికి ఆయన టైం 1 గంట. ఖచ్చితంగా దేవుడు ఎదురు తీసుకొస్తాం. అలా ప్రార్థన చేయడం చెప్పట్లేదు, ఉదాహరణకి చెప్పారు. దైవజనుడు D.L. మోడీ అనేటువంటి దైవజనుడు పేదరికంలో అనాథాశ్రమం నడిపించాడు. ఆయన పేదవాడే, కానీ దేవుని మీద ఆధారపడి అనాథాశ్రమం ప్రారంభించాడు. ఒకనొక రోజు మధ్యాహ్నం భోజనానికి పిల్లలకి ఏమీ లేదు. వంటవాడు వచ్చాడు, అయ్యా మధ్యాహ్నం పిల్లలకి ఏమీ లేదంటే, సరే నేను ప్రార్థన చేస్తాను. వెళ్ళిపోయాడు. 9 అయిపోతుంది. సార్ ఇప్పుడు మొదలెడితే కానీ అప్పుడు అవ్వదండి. సరే ప్రార్థన చేస్తాను. 10 గంటలకు వచ్చాడు దగ్గరికి. సార్ ఎలా అండి
11 అయిపోతుంది, 12 అయిపోతుంది, 12:30 బెల్ల కొట్టేశారు. పిల్లలు ప్లేట్ కూర్చున్నారు. ఏమీ లేదు, వండలేదు. పిల్లలు అనుకుంటున్నారంట ఇవాళ లేట్ అయిందంటే ఏదో స్పెషల్ వండుతారా, అందుకే ఇలా ఆలస్యమైందని ఆశతో పిల్లలు చూస్తున్నారు. ఈ వంటవాడు కంగారు పడిపోయి మరలా ఇంటి ఫాస్ట్ గారిని మీద సీరియస్ అయిపోయి పిల్లలు ఆటలుంటారు, ఇంతమంది ఏం చేయమంటారు, మీరు ఏం చేయమంటారు, గదిలోంచి బయటికి రారు అని టీఆర్ మోడీ గారి మీద కొంచెం గట్టిగా అరిచాడు. ఈయన కన్నీటితో దేవుని వైపు చూస్తున్నాడు. కరెక్ట్గా టైం అయింది. మరలా వెళ్ళాడు. ఏం చేయమంటారండి, అసలు ఏంటని మీ ఆలోచన అంటే టీఆర్ మోడీ గారు అన్నారు, పిల్లల్ని ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఆయనకి తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో, కానీ ఆయన నిరీక్షణ ఏంటి? సింహపు పిల్లలు లేమి గలవై ఉంటాయి కానీ ఆయన పిల్లలు నేను చెప్పాను, సింహపు పిల్లలు లేమి గలవై ఉంటాయి కానీ ఆయన ఆశ్రయించేవారు ఆయన వాక్యం మీద ఆధారపడతారు. టైం అయింది, ఎవరు వస్తారు చెప్పారు, సార్ జరుగుతున్న బిల్లు చిన్న అవాంతరం జరిగింది, అందుకని ఈ దగ్గరలో అడిగితే మీ టీఆర్ మోడీ గారి ఆశ్రమం ఉందని చెప్పారు, అందుకు తీసుకొచ్చాను, రైతులు స్వీకరించమంటే ఆ గొప్ప వారి బిందులో జరిగినటువంటి ఆ భోజనం అంతా దేవుడి యొక్క చిత్తంలో దేవుడు కార్యాలు చేస్తారు, దేవుడి యొక్క సమయంలో దేవుడు కార్యాలు చేస్తారు. మనం 12 గంటలకే ప్లేట్ కూర్చుంటే కావదు, అంటే ఏం చేస్తారు. ఈలోగా మనం విసుగు చెందకూడదు. అంటే అబ్రహాము అలాగే విసుగు చెందలేదు. మాట్లాడుతూ ఇన్ని మాటలు విన్నాక చదివాం కదా, అన్నిసార్లు దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. అబ్రహాము వింటూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఏమంటాడు, కౌలు చెప్తే పనులు ఏం చెప్తారు, అంతే కదా. రోజు అదే మాట. ఇంకా ఎలా చెప్పొచ్చు, అబ్రహామా రాత్రి ప్రార్థన చేసుకుంటే అబ్రహామా బయటికి రాని పిలిస్తే వచ్చాడు. ఆకాశం వైపు చూస్తాడు, నక్షత్రం లెక్కపెట్టలేకపోతున్నాను ప్రభు, 1, 2, 3 లెక్కపెట్టలేకపోతున్నాను, నీ సంతానం అలా ఉంటుంది. మధ్యాహ్నం ప్రార్థన టైంలో అబ్రహామా బయటకు వస్తాడు, ఇసుక చేతితో తీశాడు, దాన్ని లెక్కపెట్టు ప్రభు కావాలి కాదు, నీ సంతానం అలా ఉంటుంది. నిజంగా అబ్రహాము సంతానం ఎప్పటికీ అలా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1,000 మంది కూడా పూర్తిగా లేరు ఇశ్రాయేలు దేశంలో, కానీ చెదరిన యూదులు ఇశ్రాయేలు ఎంతమందో ఎప్పటికీ పూర్తిగా లెక్క రాదు. ఆయా దేశాలు చెదిరిపోయారు, ఆయా కారణాలుగా ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తుందో తెలుసా? అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రత్యక్షత గల మనసు మనకుంటే ఎల్లప్పుడూ దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడిన మాటలు కనుక మనం విశ్వసిస్తే తగిన సమయంలో కార్యాలు చూస్తాం. ఇది మన పాపం. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మొదటిది సంతానం, రెండోది మంచి పేరు అన్నాడు. పేరుని దగ్గర మరొక ప్లస్ మనం యాడ్ చేయాలంటే మంచి దేశం, ల్యాండ్. హల్లెలూయా. పిల్లలుంటే సరిపోయిందా? దేవుడు గర్భఫలంలో ఆశీర్వదిస్తారని బిడ్డలు ఇచ్చేస్తాడు. వారు ఉండడానికి నేడొద్దా? వారు ఉండడానికి గృహం వద్దా? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన సంతానం అంతటికి ఒక ప్రత్యేకమైన స్థలము ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పటికీ ఆ దేశంలో శ్రేష్టమైన దేశంగా, ప్రత్యేకమైన దేశంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే ఆయన సంతానం ద్వారా భూచరులు ఆశీర్వదింపబడతారు. ఎలా ఆశీర్వదింపబడతారు? ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా మటుకు ఇజ్రాయేల్ కనిపెట్టినటువంటి వస్తువులు ఇప్పుడున్న టెక్నాలజీ చాలా ఉన్నాయి. చెప్పడానికి నాకు పూర్తిగా తెలియదు, అంత ఉపయోగపడుతుంది. చాలా వస్తువులు వాళ్ళకు అనుకున్నవి, సాఫ్ట్వేర్ కానీ ఇలాంటివి కొన్ని వారికి అనుకున్నవి మిగతా దేశాలతో పోలిస్తే చాలా మటుకు వారు
కనుగొనలేదు. మనకి రైల్వే స్టేషన్లో లేకపోతే బస్ స్టేషన్లో మనకి ఏముంటాయంటే టీవీలు పెడతారు, వాళ్ళ లైబ్రరీ పెడతారు, బుక్స్ పెడతారు, దేవుడి గురించి నాలెడ్జ్ గురించి బుక్స్ పెడతారు. బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో లైబ్రరీ ఉండేవారు, బుక్స్. జ్ఞానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, చదువుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి అనేక విధములైనటువంటి న్యూ టెక్నాలజీ వారు కనుగొనగలుగుతారు. ఒకసారి 6 దేశాలు ఒకేసారి 6 దేశాలు ఇస్రాయేల్ మీద దాడి చేసిన దేశాన్ని ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా జరుగుతున్న యుద్ధాలలో ఇస్రాయేల్ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. కారణం వారికి ఉన్న జ్ఞానం, వారికి ఉన్నటువంటి టెక్నాలజీ. హల్లెలూయా. అలాంటి టెక్నాలజీ ఎంతో వారు సంపాదించారు. అదే ఇప్పుడు ఆ యుద్ధాయుధాలు మన దేశపు వారు కూడా కొన్నారు, ఇతర దేశాలు కూడా వారి యుద్ధాయుధాలు అమ్ముతున్నట్లుగా సమాచారం ఉంది. దేవుని స్తోత్రం. ఆర్మీ వాళ్ళు కొనుక్కుంటారు, ఒక దేశం నుంచి ఒక దేశం ఒప్పందాలు చేసుకుంటారు. దాంట్లో ఇది కూడా ఉంది. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన మాట చదువుదాం చూడండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువు. అతని 14 నుంచి ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రమే శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాము. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాడు. ఎవరి కుమారుడు అంటే ఈయన? పితరుడి పేరెత్తి చెప్తా ఉన్నారు, పితరుడి పేరెత్తి చెప్తా ఉన్నారు. అబ్రహాము కుమారుడు, అబ్రహాము సంతానంలో నుంచే దావీదు వచ్చాడు, దావీదులో నుంచే యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము సంతానంలో నుంచి వచ్చాడు. భూ ప్రజలు రక్షింపబడడానికి యేసు క్రీస్తు కారణం. భూ ప్రజలు ఆశీర్వదింపబడడానికి యేసు ప్రభు కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మనము అనంటే ఆయనను నమ్మితే చాలు, మనము కూడా యేసు క్రీస్తుతో సమానం. చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. తనను ఎందరు అంగీకరించినో వారికందరికీ అనగా తన నామమును విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంట? ఎందరూ ఆయన అంగీకరిస్తారు, యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, ఈయన నా దేవుడు, ఈయన పాపాల కొరకు శిలువలో మరణించాడు, ఈయన నా కొరకు రక్తాన్ని కార్చాడు, ఈయన నా కొరకు రక్షణ తెచ్చాడు అని ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ ఏమవుతారంట? దేవుని పిల్లలమే అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. అన్యజనులైన వారికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? అబ్రహాము వలె. చూడండి 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం చదవనమాట. అక్కడ ఏమంటాడు? మనం ఏం చేయాలి? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాం అంట యెహోవాను నమ్మాడు, ఆయన మాట్లాడుతున్నాడు, నమ్మాడు, నమ్మి ఆయన చెప్పిందే చేశాడు. ఈరోజు అబ్రహాము వలె ఆశీర్వదింపబడ్డానికి,
అబ్రహాము ఆశీర్వాదం మనం కూడా పొందడానికి, అబ్రహాముతో చేయబడిన వాగ్దానంలో మనం కూడా ప్రవేశించడానికి ఒకే ఒకటి ఏంటో తెలుసా? విధేయత, నమ్మకం. చెప్పండి, విధేయత, నమ్మకం. దేవుని నమ్మడం ఒకటి, రెండవది నమ్మితే సరిపోదు, పూర్తిగా ఆయనకి విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దీవించబడిన దీవెన, సంతానం, అలాగే మంచి పేరు, మంచి స్థలము, మనకి చెప్తారంటే మంచి గృహమైన ఈ లోకంలో. మూడవది పరలోక సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదం, రక్షణ, పరలోక రాజ్యం, నిత్య జీవమైన. ఎలా మనం పొందుకుంటామంటే అబ్రహాం లాగా దేవుని నమ్మి ఆయన చెప్పిన మాటకు విధేయత వచ్చు. హల్లెలూయా. ఆయన రమ్మంటే వెళ్ళడం, ఆగమంటే ఆగడం. ఇదే మనకి ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైన. అబ్రహాం ఆశీర్వాదం విధేయత, నమ్మకత్వం మీద ఆధారపడుతుంది. మనం కూడా అట్టి రీతిగా విధేయత చూపి ఆయన నమ్మితే తప్పకుండా ఈ మూడు ఆశీర్వాదాలు భూమి మీద ఉండగా సంతానము, అలాగే మంచి పేరు, స్థలము, ఉండేటువంటి గృహం కానీ పొలం కానీ మరి ఏదైనా, అది మూడవది ప్రాముఖ్యమైనది పరలోక రాజ్య వారసత్వము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఆయన నమ్ముతూ ఉంచుదాం. దేవుని మాటలు దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం.